ఒకసారి నీ చేయి చూపి. అక్క, మన ఇద్దరికి లైన్స్ సేమ్ ఉంటాయా? లేలే, ఉండవు. అదేంటి, మన ఇద్దరం అక్క చెల్లెలం కదా. మనం అక్క చెల్లెలం అని చెప్పి ఈ లైన్స్ ఏం మన ఇద్దరికి సేమ్ ఉండవు. అసలు ఈ లైన్స్ ఏంటక్క? ఈ లైన్స్ని మనం ఫింగర్ ప్రింట్స్ అంటాం. చూడు చూడు, ఈ రిడ్జెస్ చూడు, అంటే ఈ లైన్స్ చూడు, డిఫరెంట్ షేప్స్లలో ఉన్నాయి కదా, వీటిని మనం ఫింగర్ ప్రింట్స్ అంటాం. ఈ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఉంటాయంటే మనకు ఒక బెటర్ గ్రిప్ని ఇవ్వడానికి. ఇవి వస్తువుకి ఇంకా మన చేతికి ఫ్రిక్షన్ ఏర్పాటు చేసి మనం ఈ వస్తువుని పట్టుకోవడానికి ఒక గ్రిప్ని ఏర్పాటు చేస్తాయి. అదే మనకి ఫింగర్ ప్రింట్స్ లేవనుకో, ఈ వస్తువు మన చేతుల నుంచి జారిపోతుంది. అందుకే మనకు ఒక గ్రిప్ని ఇవ్వడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అలానే ఈ ఫింగర్ ప్రింట్స్ వల్ల మనకి టచ్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో ఇలా మనం దేనన్నా ముట్టుకుంటే మనకు ఆ టెక్స్చర్ అర్థమవుతుంది. రఫ్ఫా, సాఫ్టా, స్మూతా అనేది మనకు ఈ ఫింగర్ ప్రింట్స్ వల్ల అర్థమవుతుంది. వీటి వల్లనే మనం టచ్ చేస్తే ఆ ట్యాబ్ మూవ్ అవ్వడం, ఫోన్ స్క్రోల్ చేస్తే స్క్రోల్ అవ్వడం, ఇదంతా మన ఫింగర్ ప్రింట్స్ వల్లనే అవుతుంది. అలానే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం. ఈ ఫింగర్ ప్రింట్స్ వల్లనే పోలీసులు చాలా కేసులు సాల్వ్ చేశారు. ఇప్పుడు ఒక ట్విన్స్కి ఎన్ని ఐడెంటిటీస్ ఐడెంటికల్గా ఉన్నా కానీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం సేమ్ ఉండవు. ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ ఫింగర్ ప్రింట్ అన్నమాట. ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి వెట్ ఆబ్జెక్ట్స్ అంటే తడి వస్తువులను కూడా పట్టుకోవడానికి ఈజీ చేస్తాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇవి ఫ్రిక్షన్ ఏర్పాటు చేస్తాయి కాబట్టి. బబ్బీ, మనకి ఫింగర్ ప్రింట్స్ మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు 10 to 16 వీక్స్ మధ్యలో ఫామ్ అవుతాయి. అవునా అక్క? అవును బబ్బీ. మరి ఇంత చెప్పా కదా, క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? చిటికలో చెప్పేస్తా. సరే, మరి ఈ లైన్స్ని ఏమంటారో చెప్పు. ఫింగర్ ప్రింట్స్. గుడ్ అండర్స్టాండింగ్. మరి మనకి ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఏం జరిగే అవకాశాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.